విశాఖ భవానీ హత్య కేసులో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దారుణ హత్యకు పాల్పడ్డ నిందితుడు సతీష్ కి 2 యావజ్జీవ శిక్షలను విధించింది. 2017 జూలై 8వ తేదీన నిందితుడు భవానీని పూర్ణ మార్కెట్ పండా వీధిలోని తన ఇంటికి రమ్మని పిలిచాడు. భవానీ తన ప్రేమ నిరాకరిస్తోందని కసిపెంచుకున్న సతీష్ పట్టపగలే అత్యంత పాశవికంగా అద్దంతో గొంతు కోసి 32 సార్లు పొడిచి డంబెల్తో తలపై మోది చంపాడు. ఈ కేసుపై ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం ఏడాదిన్నరలో తీర్పును వెలువరించింది. నిందితుడికి 2 యావజ్జీవ శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని, కేసు వాదించిన పీపీకి ప్రత్యేక రక్షణ కల్పించాలని కోర్టు తీర్పునిచ్చింది. రెండేళ్ళగా మేము ఎంతో నరకం అనిపించాం ఆ పాప కోసం, కానీ మాకు సరే న్యాయం చేశారు లాయర్ గారు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా సరే న్యాయం అనేది జరగట్లేదు సార్. మాలో తల్లిదండ్రులు ఎంతో నరకం అనిపిస్తున్నారు. పక్కన లేడీస్ అందరూ వచ్చి మా పాపకు న్యాయం చేస్తారని అలాగే జరిగింది సార్. ఆ జడ్జి గారికి మా బిడ్డకి ఆత్మశాంతి ప్రసాదించారు. మాకు న్యాయం చేశారు. మా అమ్మాయి చంపిన బొందలపు సతీష్, ఆయన డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నప్పుడు కాకినాడ ఒకసారి కాకినాడ వెళ్ళారు సార్. అటు నుండి వచ్చిన తర్వాత పాపకి సరిగ్గా మాట్లాడేది అనేసి కక్ష పెట్టుకుని ఇంటికి పిలిపించి ఇంట్లో గొంతుకొని చంపేశారు సార్. గాజు పెంకు ఏదో బాధ కొట్టేసి చంపేసి తర్వాత చంపిన తర్వాత బండ్లు వెనక నుంచి బాగా చేసేయడం జరిగింది. అలాగే చంపిస్తారు. ఆ తర్వాత మా ఊరు ఫోన్ చేసిన తర్వాత మేము వచ్చాం సార్. వచ్చినప్పటికీ మా పాప డెడ్ పడిపోయి ఉన్నది. ఉరి శిక్ష అడిగాం సార్. జీవిత శిక్ష పడింది, యావజ్జీ గారి శిక్ష పడింది. అవి కూడా మాకు ఆనందమే.